ఒక మనిషి జీవితం అతని ఆలోచనలను బట్టే జీవిస్తుంటాడు. మనమెటువంటి వారమనేది మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైతే ఆలోచిస్తామో అదే. మంచి చెడుల మధ్య వ్యత్యాసం మనం బ్రతికినంత కాలం మన తలంపులు మనలను ప్రభుత్వం చేస్తూనే ఉంటాయి. మన అంతరింద్రియములన్నింటిని నియంత్రించేది మన ఆలోచనలే కదా. అందుకే మన ఆలోచనలకు మనమే ఉత్తరవాదులము. దైవ లేఖనం ఇలా అంటుంది, వారు ఆలోచనలేని జనము, వారిలో వివేచన లేదు అని. వేరెవ్వరు నియంత్రించలేని మన ఆలోచనలపై దేవుడిచ్చే ఆలోచనతో ఎప్పుడైతే మనం నాయకత్వం చేయగలుగుతామో అప్పుడే జీవితం ఆశీర్వాదకరమవుతుంది. మన తలంపుల నుండి లోపలకు చొచ్చుకుపోయే ఆలోచనలు, అదే తలంపుల నుండి బయటకు వచ్చే ఆలోచనలను మనం మాత్రమే నియంత్రించగలం. దైవ లేఖనం ఇలా సెలవిస్తుంది, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అని. అవును, దేవుడు మన నుండి కోరుకునే మంచి జీవితం, మంచి ఆలోచనలు పరిశుద్ధాత్మ ద్వారానే పొందుకోగలము. సర్వసత్యములోనికి నడిపించే ఈ శక్తి సామర్థ్యాలు మన జీవన శైలిని సరైన మార్గంలో, విజయపథంలో, గమ్యం వైపు నడిపిస్తాయి. ఆమెన్.